ప్రశ్న 25. రోగులు, ప్రయాణికులు, వృద్ధులు మరియు షుగర్ రోగుల గురించి ఉపవాసం సంబంధిత నియమాలు మరియు సమస్యల వివరాలు ఏమిటి? రోగుల విషయంలో నియమం. అనారోగ్యంతో ఉన్న వారి గురించి ఖురాన్ ఒక సూత్రాన్ని తెలిపింది. మీలో ఎవరైనా అనారోగ్యంతో ఉంటే వారు ఇతర రోజుల్లో ఆ సంఖ్యను ఉపవాసాలను పూర్తి చేయాలి. దీని ప్రకారం ఒకవేళ అనారోగ్యం స్వల్పంగా ఉండి ఉపవాసం వల్ల ఎటువంటి నష్టం కలగకపోతే ఉపవాసం ఉంచడం విధి. ఒకవేళ అనారోగ్యం వల్ల ఉపవాసం ఉంచడం కష్టమైతే లేదా ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంటే ఉపవాసం వదిలేయవచ్చు. ఆరోగ్యం కుదిటపడిన తర్వాత ఆ ఉపవాసాలను తిరిగి పాటించాలి, ఖజా చెయ్యాలి. ఒకవేళ వ్యాధి తగ్గనిదైతే మరియు ఆరోగ్యం మెరుగుపడే అవకాశం లేకపోతే అప్పుడు ఉపవాసం పాటించనక్కర్లేదు. దానికి బదులుగా ప్రతి ఉపవాసంకు ఒక పేదవాడికి భోజనం పెట్టాలి. దీనినే ఫిద్య అంటారు. ఇదే వివరణ ఇబ్న్ అబ్బాస్ రజియల్లాహు అన్హు నుండి సహీహ్ బుఖారీలో నివేదించబడింది. ప్రయాణికుల విషయంలో నియమం. ప్రయాణికులకు కూడా ఉపవాసం వదిలే వెసులుబాటు ఇవ్వబడింది. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు, లేదా ప్రయాణంలో ఉంటే ఇతర రోజుల్లో ఆ సంఖ్యను పూర్తి చేయాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వివరించిన దాని ప్రకారం ఇది అల్లాహ్ ఇచ్చిన ఒక వెసులుబాటు. దీనిని ఉపయోగించుకోవడం మంచిది. ఒకవేళ ప్రయాణంలో ఎవరైనా ఉపవాసం ఉంచినా అది పాపం కాదు. ప్రయాణంలో ఉపవాసం వదిలేస్తే తర్వాత పూర్తి చేయాలి. ప్రయాణం చాలా కష్టంగా ఉంటే ఉపవాసం వదిలేయడం ఉత్తమం. కష్టం లేకపోతే ఉంచవచ్చు లేదా వదలవచ్చు. వృద్ధుల విషయంలో నియమం. వృద్ధాప్యం వల్ల ఉపవాసం పాటించే శక్తి లేని వారిపై ఉపవాసం విధి కాదు, వారు ఫిద్య చెల్లించాలి. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు, మరియు ఉపవాసం పాటించే శక్తి లేక కష్టపడేవారు వృద్ధులు. దానికి బదులుగా ఒక పేదవాడికి భోజనం పెట్టి పరిహారం ఫిద్య చెల్లించాలి. ఇబ్న్ అబ్బాస్ రజియల్లాహు అన్హు ఇలా అన్నారు, ఈ ఆయతు రోజా ఉంచలేని వృద్ధులైన పురుషులు మరియు స్త్రీల గురించి. వారు ప్రతి ఉపవాసంకు బదులుగా ఒక పేదవాడికి భోజనం పెట్టాలి. షుగర్, మధుమేహం రోగుల విషయంలో నియమం. షుగర్ రోగుల విషయంలో కూడా అనారోగ్య సూత్రమే వర్తిస్తుంది. షుగర్ అదుపులో ఉండి డాక్టర్ సలహా ప్రకారం ఉపవాసం వల్ల ఎటువంటి నష్టం లేకపోతే ఉపవాసం పాటించడం విధి. ఉపవాసం వల్ల షుగర్ బాగా తగ్గిపోయే, లో షుగర్ లేదా పెరిగిపోయే హై షుగర్ ప్రాణాపాయం ఉంటే ఉపవాసం వదిలేసి తర్వాత అనుకూలమైన సమయంలో పూర్తి ఖజా చేయాలి. ఒకవేళ షుగర్ వ్యాధి చాలా తీవ్రంగా ఉండి జీవితాంతం ఇన్సులిన్ లేదా మందులపై ఆధారపడాల్సి వస్తే మరియు ఉపవాసం పాటించే అవకాశం లేకపోతే అప్పుడు ఉపవాస బాధ్యత తొలగిపోతుంది మరియు వారు ఫిద్య చెల్లించాలి. దీని వెనుక ఉన్న అసలు సూత్రం ఖురాన్లోని ఈ వాక్యం, అల్లాహ్ ఏ ప్రాణికి దాని శక్తికి మించిన భారాన్ని మోపడు.